స్వామికి ఈ మూతి భాగం ఉబ్బెత్తుగా రావాలి కదా, ఇది ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. మనం వేయాలి అంటే ఇక్కడ కొంత స్పేస్ అనేది క్రియేట్ చేయాలి. బీడ్స్తో ఎలా క్రియేట్ చేస్తామనేది ఈ వీడియోలో చూసేయండి. స్టెప్ బై స్టెప్ అల్లే విధానం నేను షేర్ చేస్తున్నాను. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానం పార్ట్ 8 షేర్ చేస్తానండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానం కంటిన్యూ చేసేద్దామండి. ఆల్రెడీ కిందటి వీడియోలో ఆంజనేయ స్వామికి కాలు అల్లే విధానం షేర్ చేశాను. నేను ఒక కాలు అల్లే విధానం షేర్ చేశానండి. నెక్స్ట్ ఇలాగే వేసేయండి రెండో కాలు కూడా అని చెప్పాను. నేనైతే రెడీ చేసేసానండి పూర్తిగా. ఇదిగోండి, మొత్తం బాడీ పార్ట్ అంతా స్టఫ్ చేసేసి ఈ కాలుని రెండింటిని ఇలా వేసి రెడీ చేసేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దామని చెప్పాను. రెడీ చేసేసానండి. ఇదిగోండి ఇదిగోండి ఎలా స్టఫ్ చేశాను. లోపల నీట్గా వెనక భాగము ముందు భాగం. ఓకే అండి, ఇక పాదాల తర్వాత వేద్దామండి. ఈ వీడియోలో అయితే మనం హెడ్ పార్ట్ వేసేద్దాం. ఓకే అండి, మీరు కరెక్ట్గా నీట్గా బోలు లేకుండా ఎత్తు పల్లాలు లేకుండా స్టఫ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మరలా మనం స్టఫ్ చేయడానికి వీలు పడదు. ఒకవేళ ఏదన్నా ఎగుడు దిగుడుగా అనిపించింది అనుకోండి, ఒక పక్క ఎత్తు ఒక పక్క పల్లుడు అనిపించింది అనుకోండి, ఇక్కడి నుంచి మరలా మనం స్టఫ్ చేసుకోవచ్చు. ఇక మనం హెడ్ పార్ట్ వెళ్ళేసామనుకోండి, మీరు లోపల ఏదైనా ఫిల్ చేయాలని వీలు పడదు. ఎందుకంటే ఈ కాలు భాగం ఎండ్ చేసేసాం, ఇంకా పాదాలే వచ్చేస్తాయి ఇక్కడ. ఇప్పుడు మనకి ఏదైనా మిగిలింది ఏదైనా చేసుకోవాలంటే ఇక్కడి నుండి ఈ భాగం నుండి లోపలికి పంపించేసుకుంటాం. ఓకే అండి, మీరు కరెక్ట్గా చేసుకున్నారో లేదో తెలుసుకోవాలంటే అండి, మీరు లూజుగా అంటే ఇంకా స్టఫ్ చేయొచ్చు అనుకుంటేనో బోలుగా ఉంటుందండి. బాగా లాగి కూరేసి ఊరికే చేసేసారనుకోండి, అప్పుడు మనకి వైరు కనిపిస్తుంది బయట. అలా కాకుండా చక్కగా మనం ఎంతవరకు ఫిల్ చేసామో, మనకి కావలసినంత వరకే ఫిల్ ఎలా చేసామో అనేది చూసుకోవాలి అంటే ఇలా బీడు చూసారా, ఇలా గీతలుగా రావాలి. బీడు పక్క పక్కన అంటించినట్టుగా ఉండాలి. చూసుకోండి, ఇలా చూసారా గీతలు ఇలా ఒక లైన్గా గీతలు ఉన్నట్టుగా రావాలన్నమాట. ఇలా అయితే కరెక్ట్గా మనం లోపల ఫిల్లింగ్ అనేది నీట్గా ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇది కరెక్ట్ పద్ధతి. ఓకే అండి, ఇదనమాట. ఇంకా నెక్స్ట్ చేతులు వెళ్ళే విధానం షేర్ చేస్తానన్నానండి. ఎందుకంటే చేతులు షేర్ చేయట్లేదు, హెడ్ పార్ట్ వెళ్ళేటప్పుడు అండి చేతులు అడ్డం వస్తాయి మనకి. అందుకని చెప్పేసి హెడ్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత చేతులు మిగిలిందంతా స్టెప్ బై స్టెప్ వేసేసుకుందాము. ఈ హెడ్ పార్ట్ కూడా మనం 2 వీడియోలు అవుతుందో 3 వీడియోలు అవుతుందో చూద్దామండి. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మీకు చెప్పాలి. ప్రతి బీడు మనం ఎలా వేసుకోవాలనేది ప్రతిదీ మీకు షేర్ చేస్తానన్నమాట వీడియో ద్వారా, హెడ్ పార్ట్ అనేది. ఎందుకంటే మీరు మరలా కొత్త వాళ్ళు అయితేనండి ఎలా వేసుకోవాలి ఏంటనేది చెప్పేసి వాళ్ళకి అల్లుకోలేకపోతున్నారంట. అందుకని వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకుందాము. వచ్చిన వాళ్ళైనా సరే ఈ వీడియో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే అండి మనకి మూతి భాగం ఇంపార్టెంట్ ఆంజనేయ స్వామికి. మనం తప్పేసామనుకోండి అసలు ఫేస్కి అందమే ఉండదు. అందుకని వచ్చిన వాళ్ళైనా బీడ్ వరకు మీరు స్కిప్ చేయొద్దు వీడియోని. అందుకని చెప్పేసి నేను ప్రతి బీడ్లో నుంచి ఎలా తీసుకెళ్ళాలి అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి కావాల్సిన మెటీరియల్ అనేది చూద్దాము. దీనిలో 2 పార్ట్స్ అయితే 2 పార్ట్స్, 3 అయితే 3 అండి. హెడ్ పార్ట్ చూద్దాం, దాన్ని బట్టి మనం టైంని బట్టి చూద్దామండి. అల్లకే కావాల్సిన మెటీరియల్ చూసేద్దామండి. ఇక్కడి నుంచి అల్లుదాం ఈ వీడియోలో. ఇదిగోండి గ్రీన్ బీడ్స్, ఫ్రంట్ కోన ఈ గ్రీన్ బీడ్స్, బ్యాక్ సైడ్ కోన బ్లాక్ బీడ్స్. మూతి భాగానికి ఏం వేయాలనుకుంటున్నారో కూడా ఇప్పుడే సెలెక్ట్ చేసేసుకోండి మీరు. నేనైతే ఈ ఆరెంజ్ కలర్ బీడ్సే తీసేసుకుంటున్నాను ఈ మూతి భాగం. ఇక్కడ వైట్ బీడ్స్ తీసేసుకోవాలి, ఇక్కడ రెడ్డే తీసేసుకుంటున్నాను నేను. మనకి ఇక్కడ వరకే రావచ్చు 3 వంతులు, అందుకని చెప్పేసి మనకి ఈ బీడ్స్ మాత్రమే సరిపోతాయి. నేను కింద పోసేస్తున్నానండి బీడ్స్ని. ఇదిగోండి, ఈ బోనం 6 mm సైజు బ్లాక్ బీడ్స్ అండి. మనకు కలిసిపోకుండా ఉండటం కోసం నేను 8 mm బీడ్స్ తీసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర లేవనుకోండి ఇవే కంటిన్యూ చేసేయండి కంటి భాగానికి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్ద సైజు నేను ఉపయోగిస్తున్నా.
ఇదిగోండి కట్ చేసుకుంటానికి ఒక కట్టరు, ఫిషింగ్ వైరు, ఒక నీడిల్, ఈ మాత్రం అయితే సరిపోతాయండి. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ వరకు నెక్ పార్ట్ అనేది వేసేసాం. ఇక్కడ మనకి బీడ్స్ ఎన్ని వస్తాయి అంటే ఇదిగోండి చూడండి, మీకు కనిపిస్తుంది, ఇలా పెట్టి చూపిస్తా. ఇక్కడ మీకు ఫ్రంట్ 3 బీడ్స్ వస్తాయండి. 1 2 3 ఇది ఫ్రంట్ పార్ట్. చూడండి ఇక్కడ గొలుసు ఉన్నట్టుంది కదా, దీన్ని ఫ్రంట్ పార్ట్ చూసుకోండి ఎప్పుడైనా. బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి ఈ గొలుసు వెనక డిజైన్ని బ్యాక్ పార్ట్ కింద నేను అల్లేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీడియోలో మొత్తం కనిపించదు మీకు, ఈ బాడీ పార్ట్ అంతా కనిపించదు, ఎందుకంటే పొడవైపోయింది కదా మనకి, అందుకు కనిపించదు. మీరు నేను అల్లేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వరకు ఇలా కనిపించింది అనుకోండి పొడవుగా, ఇది ఫ్రంట్ పార్ట్ అల్లుతున్నాను అనేసి గ్రహించుకోండి. ఈ పై భాగం గొలుసు వెనక వేస్తాం కదా, మెడకి ఇలా వెనక్కి వస్తాయి, ఇది బ్యాక్ పార్ట్ అని మీరు గుర్తుపెట్టేసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మీకు. ఓకే అండి. మీకు ఇప్పుడు బీడ్స్ వచ్చేటప్పటికి టోటల్ బీడ్స్ నెక్ పార్ట్కి ఫ్రంట్ 1 2 3, బ్యాక్ సైడ్ 1 2 3, మరలా రైట్ 1 బీడ్, లెఫ్ట్ 1 బీడ్, టోటల్ బీడ్స్ 1 2 3 4 5 6 7 8 బీడ్స్ మీకు రావాలి. ఈ 3 ఫ్రంట్ వస్తాయి. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, మరలా తర్వాత మీకు అర్థం కాలేదంటే ఇప్పుకుంటా ఉంటే మనకి చిరాకు వచ్చేస్తుందండి, ఇది ఒకటి గ్రహించుకోండి. ముందు చూడండి, ఇది ఫ్రంట్ 1, ఇది గుర్తు పెట్టుకుంటేనే నెక్స్ట్ మనం వెళ్ళగలం. 1 2 3, ఈ 3 ఫ్రంట్. బ్యాక్ సైడ్ చూడండి 1 2 3, ఇటు అయిపోయాయి. ఇక్కడ ఉంది ఈ బీడు, ఇది రైటు లెఫ్ట్, మొత్తం టోటల్ కలిపి 3, ఫ్రంట్ 3, బ్యాక్ 3, 6 7 8 బీడ్స్ అవుతాయి. నెక్ పార్ట్ 8 బీడ్స్తో నెక్ అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. మీరు ఇక్కడ ఈ స్టెప్లోనే మూతికి భాగానికి ఏం కలర్ వేసుకోవాలనేది కూడా మీరు సెలెక్ట్ చేసేసుకోండి, మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఓకేనా. మన సబ్స్క్రైబర్స్ ఒక క్వశ్చన్ అడిగారండి, ఎందుకంటే దీనికి అనుసంధానమైన క్వశ్చన్. నేను ఇప్పుడు ఈ మూతి భాగానికి మనం ఏ కలర్ వేసుకోవచ్చండి అని అడిగారు. మీరు ఇక్కడ ఉందో చూసారా, ఈ జ్యువెలరీ గొలుసులు ఉన్నాయి చూసారా ఇక్కడ వేసినవి, ఇక్కడ నేను చేసింది ఏంటంటే ఇది లైట్ కలర్, కానీ మీకు దీనిలో వీడియోలో 2 ఒకే కలర్ లాగా అనిపిస్తున్నాయి. ఆరెంజ్, ఇవి కొంచెం లైట్ ఆరెంజ్ అండి, థిక్ ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ అనమాట. కానీ మనకు వీడియోలో మీకు నేను చూపించేటప్పుడు మొత్తం 2 ఒకటిగానే అనిపించినాయి. హారానికి వేసిన కలరు ఈ మూతి భాగానికి వెయ్యకండి, ఎందుకంటే సపరేట్గా కనిపించాలి. ఆంజనేయ స్వామికి మూతి తోక హైలైట్, ముందు మూతిని హైలైట్ చేయాలి కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఈ బాడీ పార్ట్ ఏం తీసుకుంటారో తెలియదు కదా నాకు. ఈ బాడీ పార్ట్ లైట్ కలర్ తీసుకున్నారనుకోండి, గ్రీన్ తీసుకున్నారనుకోండి, లైట్ గ్రీను, ఇక్కడ రెడ్ అయినా వేసుకోవచ్చు, ఎక్కువ రెడ్డే వేస్తారు, రెడ్ ఆరెంజ్ ఇటు వెళ్ళిపోతాయి అన్నమాట మనకి. లేదండి మేము ఇక్కడ వేరే కలర్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ వేసుకుంటాము అంటే మీరు ఇక్కడ ఈ గొలుసుకి వచ్చిన కలర్ అనేది ఇక్కడ వేయద్దు, ఇక్కడ వేసింది ఇక్కడ వేయద్దు, ఇక్కడ వేసింది ఇక్కడ వేయద్దు, ఇది ఒక్కటి గ్రహించేసేయండి. ఓకేనా. ఇప్పుడు నేనైతే ఇక్కడ రెడ్ వేసాను, అందుకని ఇక్కడ మూతి భాగానికి నేను ఈ ఆరెంజ్ కలర్ బీడ్స్ అయితే తీసేసుకుంటున్నాను. ఇవన్నీ 6 నెంబర్ బీడ్సేనండి, ఇది ఒకటి మీరు గ్రహించండి. ఈ బొట్టు భాగం అంటారా, కంపల్సరీగా వైటే ఇచ్చేస్తాము. ఇక్కడ రెడ్ వేస్తేనే అందం అనిపిస్తుంది లేండి, వైట్ రెడ్, ఇక్కడ ఎల్లో వేసేస్తాం కాబట్టి మనకి కొంచెం హైలైట్గా ఉండే కలర్స్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇది ఇప్పుడు నేను ఫ్రంట్ పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ లెఫ్ట్ సైడ్న స్టార్ట్ చేసి ఇలా వెళ్ళిపోదాం. ఇక్కడ ఫ్రంట్ 3 బీడ్స్ కాకుండా ఇక్కడ కిస్ చేస్తున్నాను చూడండి, రైట్ లెఫ్ట్ బీడ్స్ ఉన్నాయి కదా, దానిలోకి మనం ఎక్కించుకోవాలి. ఫస్ట్ 1 గ్రీను 2 బ్లాక్ ఎక్కించుకోండి. ఇదిగో ఇలా వైర్ అనేది చూసారు కదా, నేను సైడ్ బీడ్కి వేస్తున్నాను. ఫస్ట్ వైర్ అనేది నాకు రైట్ ఉంది ఈ బీడ్కి, నేను పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి, ఫ్రంట్ కాదు బ్యాక్ కాదు,
ఇక్కడి నుంచి 3 బీడ్స్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ 2 బ్లాక్ బీడ్స్, 1 గ్రీన్ బీడ్. గ్రీన్ అనేది మనకి ఇటుకి రావాలి, రైట్ వైపుకి వేసుకోవాలి. నెక్స్ట్ 1 బీడ్ వేసేసాం 8 బీడ్స్లో. ఇప్పుడు సెకండ్ బీడ్ అంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసాం. ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ బీడ్, ఇక్కడ 1 గ్రీన్. నేను మూతి భాగానికి ఆరెంజ్ వేస్తున్నాను కాబట్టి ఇక్కడే స్టార్ట్ అయిపోద్ది మనకి మూతి భాగం ఆరెంజ్. ఈ రైట్ బీడ్లో నుంచి, ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఇలా పొడవైపోయిందండి. బొమ్మ పొడవయ్యి మీకు చూపించడానికి కొంచెం హెడ్ పార్ట్ ఇబ్బంది అయిపోతుంది, అందుకే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇదిగోండి ఇలా పైకి ఆరెంజ్ బీడ్ వచ్చేటట్టు మరలా ఇప్పుడు 2 బీడ్స్కి వేసేసామండి. ఇప్పుడు థర్డ్ బీడ్కి మరలా ఇలా ఎక్కించేసుకోండి. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, ఇలా ఎక్కించేసుకోండి. ఇప్పుడు 3 బీడ్స్ వరకు వేసేసాము. 4th బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. మరలా సేమ్ ఇలాగే ఎక్కించేసుకోండి. గ్రీన్ 2 బీడ్స్ ఉంటాయి, 2 బీడ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసేసాం. ఇలా రావాలి పైకి 3 బీడ్స్. ఓకే అండి. నెక్స్ట్ 1 2 3 4 బీడ్స్ వేసేసాం. ఇప్పుడు 5th బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 గ్రీన్ ఉన్నాయి, 2 బ్లాక్ బీడ్స్ ఎక్కించుకోవాలి. వన్ 2 ఇలా. ఇది 5th బీడ్. నెక్స్ట్ ఒక స్టెప్ వేసేస్తే కనిపిస్తుందిలేండి మీకు. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చేసాం. ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ సైడ్కి ఇంకా 3 బీడ్స్ ఉంటాయి, వీటికి వేసేద్దాం. ఇప్పుడు 6th బీడ్. ఇది మనకి పొడవు అవటం మూలానండి కొంచెం వీడియోకి కష్టం అనిపిస్తుంది. 6th బీడ్. ఇక్కడ 1 బ్లాక్ బీడ్, 1 గ్రీన్ బీడ్ ఉంటాయి. 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసేటివి. ఇలా. నెక్స్ట్ 7th బీడ్. ఇది కొంచెం టైట్గా లాగేసుకోండి. 1 గ్రీన్ ఉంది, ఇక్కడ 1 బ్లాక్ ఉంది, 2 బీడ్స్ ఉన్నాయి. 3 బీడ్స్ తీసుకోవాలి ఇక్కడ. గ్రహించండి. 3 ప్లస్ 2 5. ఇక్కడ 5 బీట్ మెథడ్ అనేది యాడ్ చేసాం. అన్నీ 4 బీట్ మెథడే వచ్చేసాయి. ఇక్కడ మాత్రం టైట్గా లాగండి,
బోల్ అనేది పెట్టద్దు. నెక్స్ట్ 8th బీట్. లాగేసి స్టార్టింగు ఇక్కడ ఫస్ట్ బీట్ ఉంది కదా, దానిలో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. లాస్ట్ బీట్ కదా 8th బీటు, లాస్ట్ కాబట్టి కలిపేసేయాలి మనం. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 1 బ్లాక్ బీడ్ యాడ్ చేయండి. ఇలా మరలా నెక్స్ట్ పైకి తీసుకొచ్చేసి రెడీ చేసుకుందాం. నెక్స్ట్ స్టెప్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టెప్ మీరు సరిగా వేయలేదనుకోండి, ఇంకా హెడ్ పార్ట్ అనేది మనకి సరిగా రాదనమాట. ఓకేనా? ఇదిగోండి ఇలా రావాలి మీకు. ఫ్రంట్ పైన మనం మూతి భాగానికి ఏం వేస్తాము, ఇదిగోండి ఇది అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మనకి. ఇక్కడ ఫస్ట్ 3 బీట్స్ వచ్చాయి, తర్వాత అంతా 4 బీట్ మెదడే వస్తుంది కానండి, ఇక్కడ మాత్రం మీకు 1 2 3 4 5 బీట్ మెదడు అనేది ఇక్కడ వస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి వెనక భాగంలో, ఎందుకంటే మనకి స్పేస్ అనేది కావాలి. మూతి భాగం వేయటానికి మనం అక్కడ ఖాళీ అనేది మనం క్రియేట్ చేయాలి. అందుకని చెప్పేసి ఇక్కడ ఇలా 5 బీట్ మెథడ్ అనేది ఇక్కడ ఉపయోగించాం. ఓకే అండి, ఇది ఒక్కటి గ్రహించండి. అంతా 4 బీట్ మెథడే వస్తుంది. వెనక ఈ ఒక్క బీడ్కి మాత్రమే వెనక 5 బీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ బీడ్లో నుంచి కూడా బయటకు వచ్చేయండి. ఇప్పుడు ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. 8 బీట్స్కి వేసేసాము. ఫేస్లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళదాము. ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా, ఇక్కడికి తీసుకొచ్చేయండి. టోటల్గా మీకు బీట్స్ ఎన్ని వస్తాయో కూడా చెప్పేస్తానండి పైన. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 బీట్స్ అయితే వస్తాయండి పైన స్టెప్కి. ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి వైర్ అనేది ఆరెంజ్ బీడ్కి గ్రీన్ బీడ్కి ఇదిగోండి మధ్యన ఉంది వైర్ అనేది, చూసారా? ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక గ్రీన్ బీడ్, 2 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. ఇలా గ్రీన్ బీడ్ పక్కకి, చూసారు కదా, ఇలా ఎక్కించుకోండి. ఇక్కడ 1 బీడ్ మాత్రమే ఉంది బ్లాక్. ఇలా స్టార్టింగ్ సెకండ్ స్టెప్లో ఇలా ఎక్కించుకుని ఈ గ్రీన్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసి ఇక్కడ బేస్ ఈ బీడ్ ఒక్కటే తీసుకోండి. గ్రీన్ బీడ్ని బేస్ చేసుకోండి ఒక్క బీడు. ఇక్కడ ఎక్స్ట్రా 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఏ బీడు కలపం. ఇక్కడ 1 బీడ్ మాత్రమే ఉంది. 3 గ్రీన్ బీడ్స్ తీసుకోండి. 2 3 ఇలా ఇదిగోండి. ఈ గ్రీన్ బీడ్లో నుంచి ఒక్క బీడ్లో నుంచి చూడండి, ఈ గ్రీన్ బీడ్లో నుంచి మాత్రమే తీసుకోండి 3 బీడ్స్. మనకి ఇక్కడ ఇదొక్కటి యాడ్ చేసామన్నమాట. ఇది ఇలా ఉంచేది. ఇక్కడ మనకి మూతి భాగం అనేది ఇక్కడ స్పేస్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఓకే అండి, ఇది నెక్స్ట్ బ్లాక్ బీడ్లో నుంచి పక్క వచ్చేయండి. ఈ బ్లాక్ బీడ్లో నుంచి ఇంకా 4 బీట్ మెథడ్ అనేది ఇక్కడ మీకు ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇదొకటి ఇలా పెడతాం అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. బ్లాక్ బీట్స్ తీసేసుకోండి. ఇంకా 2 బ్లాక్ యాడ్ చేసేయండి.
ఈ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేద్దాము. 4 బీట్ మెథడ్ అనేది ఇక్కడ 5 బీట్ ఫ్లవర్ ఉంది కదా, దానిలో కూడా ఒక బీడే తీసుకోండి మరలా సింగిల్గా. ఇదిగోండి ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 బీట్స్లో కూడా ఇక్కడ సింగిల్ బీడే తీసుకోండి. ఇక్కడ 2 బీట్స్ ఉంటే ఇక్కడ మనం 4 బీట్ మెథడే వేసుకోవాలి. కొంచెం బ్లాక్ బీట్స్ అంటే లైట్ వెళ్తారు, తొందరగా ఎక్కువ మనకి. ప్యూర్ రెడ్ ఒకటి, బ్లాక్ ఒకటి కొంచెం కష్టం అనిపిస్తుంది హోల్స్ అనేవి. నెక్స్ట్ ఇలా మరలా ఇక్కడ కూడా 2 బీట్స్. ఇక 4 బీట్ మెథడ్ వేసేసేయండి. నేను మీతో మాట్లాడుతూ ఉంటాను, మీరు వేసేయండి. ఇంకా చివరికి ఆపేయండి. ఒక్కొక్కసారి హోల్స్ ఉండవండి, మనం చూసుకుంటామే. ఇలా నెక్స్ట్ ఇంకా పక్క బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళటమేను. 4 బీట్ మెథడ్ 4 4 2 బీట్స్ యాడ్ చేసేసుకుంటామేనండి. ఇంకా 4 బీట్ మెథడ్ అనేది అక్కడ మనకి ఏర్పడిపోద్ది. ఇలా ఇంకా నెక్స్ట్ లాస్ట్ బ్లాక్ బీడ్ ఉంది చూసారా, ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇక్కడ వరకు బ్లాక్ వేసేసి లాస్ట్న ఇక్కడ బ్లాక్ బీడ్ ఒకటి ఉంటుంది కదా, అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక గ్రీన్ బీడ్, ఒక బ్లాక్ బీడ్ తీసుకోండి. ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 2 బ్లాక్ బీడ్స్ ఉంటాయి. చూసారు కదా ఈ 2 బీడ్స్. ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఈ బీడ్కి వచ్చేటప్పటికి అలా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ గ్రీన్ బీడ్లో కూడా నీడిల్ పైకి పోనిచ్చేయండి. ఇక్కడ 1 గ్రీన్ బీడ్ ఉంటుంది, 3 బీడ్స్ యాడ్ చేయండి. 1 గ్రీన్, 2 3 యాడ్ చేసి ఈ గ్రీన్ బీడ్ ఒక్క బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి. బేస్ ఇది ఒక్కటే చేయండి. మరలా ఇటుకి తీసుకొచ్చేయండి వైర్ని. స్టార్టింగ్ ఓకే అండి, అర్థమైపోయిందిగా. అటు ఇటు ఇక్కడ ఒక గ్రీన్ 3 బీడ్స్ యాడ్ చేసాము, ఇక్కడ ఒక 3 బీడ్స్ గ్రీన్ యాడ్ చేసాము, ఇటు ఒక 3 బీడ్స్ గ్రీన్ యాడ్ చేసాం. ఇలా ఉంటుంది మనకి. ఇక్కడ ఈ 3 బీడ్స్ వదిలేయండి, మనం వీటికేమీ వెయ్యం సెకండ్ స్టెప్లో. ఇవి ఇక్కడే మూత అనేది రెడీ అవుతుంది కాబట్టి ఏమి ఈ 3 వదిలేసేయండి. అసలు అల్లం అనమాట ఇది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ సెకండ్ స్టెప్లో మనం ఈ ఒక్కటి ఎక్స్ట్రా ముందుకు ఉండిపోతాయి మీకు గ్రీన్ బీడ్స్. ఇలా థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. థర్డ్ స్టెప్లో స్టార్టింగ్ గ్రీన్ బీడ్ ఉంది, ఇక్కడ బేస్ 3 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ 3 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3. మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి. సెకండ్ బీట్ బ్లాక్ బీట్ ఉంది కదా, అక్కడికి తీసుకొచ్చేయండి. ఇలా నా చెయ్యే కనిపిస్తుంది మీకు, చెప్తా మీకు వేసేసి నేను మీకు చెప్తా. ఇదిగోండి ఈ పై బీడ్కి 3 గ్రీన్ బీడ్స్ యాడ్ చేశాను. ఇప్పుడు సెకండ్ బీడ్ బ్లాక్ బీడ్స్.
తిప్పుకోండి. మీరు బొమ్మని కన్వీనియంట్ని బట్టి తిప్పేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఇలా. ఓకేనా? ఇక మరలా ఇక్కడి నుంచి అక్కడ 2 బీడ్స్ ఉంటాయి. 2 బ్లాక్ బీడ్స్ తీసుకుని యాడ్ చేసేసుకుంటూ ఆ చివరి దాకా వచ్చేయండి. అక్కడ బ్లాక్ బీడ్ ఉంది కదా, అక్కడ వరకు వచ్చేయండి. నెక్స్ట్ చూద్దాం. ఇలా మరలా పక్క బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయి ఇలా 2 వేసేయండి. నేను అల్లేసేస్తూ ఉంటాను మీకు. సేమ్ ఇలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపండి. ఇక్కడ గ్రీన్ బీట్ ఉంది కదా, ఈ గ్రీన్ బీట్ దగ్గర ఆపేస్తే నేను చెప్తాను మీకు ఎలాగూ అనేది. అల్లికైతే పెద్ద కష్టం కాదండి, కాకపోతే కొంచెం వీడియోలో మీకు చూపించాలండి. ఏమవుతుందంటే అండి, పొడవైపోయింది కదా మనకి బొమ్మ అనేది, హెడ్ పార్ట్ అనేది కొంచెం మీరు అర్థం చేసుకోండి. మీరు అల్లేస్తారులేండి, ఇబ్బంది ఏం లేదు. క్లియర్గానే చెప్తున్నాను. మొత్తం వేసేయండి ఇలాగే. నేను వీడియో పెట్టడం కొంచెం లేట్ అవుతుందండి, పక్కన వర్క్ జరగటం మూలాన వీడియోకి డిస్టర్బ్ అయిపోద్దని లేట్ అవుతుంది. తప్పదు, ఎవరి పనులు మానుకుంటారండి. మన పని మనదే, వాళ్ళ పనులు వాళ్ళవి. కొంచెం నిదానంగా అల్లుకోండి. ప్రతి స్టెప్పు చక్కగా మీరు అల్లుకున్నారో లేదో ముందు చెక్ చేసుకోండి. మనం ప్రతి స్టెప్ కరెక్ట్గా వేస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. ఒక బీడ్ ఎక్స్ట్రా వేసిన, ఒక బీడ్ తగ్గించి వేసిన మనకైతే వర్క్ అనేది ముందుకు సాగదండి. ఇదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. ప్రతి స్టెప్పు ఇంపార్టెంటేనండి. మీరు మాత్రం వీడియోని మాత్రం స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అర్థం కాదు, మీరు ఇలా అల్లలేరు. ఇదిగోండి ఇలా లాస్ట్కి వచ్చేస్తున్నాంలేండి. మరలా 2 బీడ్స్. ఎంతమంది అల్లుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అబ్బా. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇదిగోండి ఇక బ్లాక్ బీడ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక గ్రీన్ బీడ్ ఎక్కించుకోండి, ఒక బ్లాక్ బీడ్ ఎక్కించుకోండి ఇక్కడ. ఎందుకంటే సేమ్ ఇలాగే రావాలి కాబట్టి, ఇదిగోండి ఇక్కడ బ్లాక్ రావాలి, పైన గ్రీన్ రావాలి. ఇలా ఎక్కించుకోండి. ఈ గ్రీన్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉంటాయి, 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసేయండి. మరలా ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎన్ని బీడ్స్ వస్తాయో చెప్తాను. స్టార్టింగ్ ఈ గ్రీన్ బీడ్లో కూడా నీడిల్ పైకి తీసుకొచ్చేసేయండి. ఇక్కడికి ఫస్ట్ ఇదిగోండి ఇలా. ఇప్పుడు మీకు కౌంట్ చేస్తే 1 గ్రీన్ బీడ్, 1 2 3 4 5 6 బ్లాక్ బీడ్స్. ఇక్కడ ఒక గ్రీన్ బీడ్. 1 2 3 4 5 6 7 8 బీడ్స్ అయితే వస్తాయి. ఓకే అండి. మనం ఈ మూడిటికి వెయిట్ ఇలా అదొకటి గ్రహించండి. అటు ఇటు ఇలా గ్రీన్ బీడ్స్ అనేది ఉంటాయి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. థర్డ్ స్టెప్ ఇంకా మనం ఇక్కడ వరకు అయితే వచ్చేసాం. ఇప్పుడు కంటి భాగం అనేది
వేయాలి. మీరు 2 బ్లాక్ బీడ్స్ తీసేసుకోండి. వేసేద్దాం కంటి భాగం. ఇంకా నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేసేద్దామండి. గ్రీన్ బీడ్ దగ్గరికి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. నేను ఇలా పట్టుకున్నాను, చూసారు కదా. ఇక్కడ ఫస్ట్ గ్రీన్ బీడ్కి 2 గ్రీన్ బీడ్స్, ఒక బ్లాక్ బీడ్. మీ దగ్గర పెద్ద సైజు ఉంటే తీసుకోండి, లేదు అంటే ఇప్పుడు ఉన్న వాటితోనే వేసేసేయండి. ఇలా ఈ బీడ్కి ఒక కన్ను అయితే వేసేసాం. చూసారు కదా, ఇక్కడికి సైడ్కి వచ్చింది, నిలబడి ఉంటుంది ఈ బీడ్ అనేది. నెక్స్ట్ ఈ పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, దానిలోకి ఇక్కడ 1 గ్రీన్ 1 బ్లాక్ ఉంటుంది. 2 బ్లాక్ యాడ్ చేయండి. ఇలా మరలా ఇంకా ఇప్పుడు ఈ 8 బీడ్స్ కూడా వేసేద్దాం. ఇలాగే 2 బీడ్స్ యాడ్ చేసేయండి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆపండి, నేను మీతో మాట్లాడుతూ ఉంటా. ఇదిగోండి ఇలా ఒక కన్ను వేసాము. ఈ చివరిని ఇంకొక కన్ను వేయాలి. ఎలా వేయాలి అనేది నేను చెప్తాను. ఈ బ్లాక్ బీడ్ వరకు వచ్చేయండి, గ్రీన్ బీడ్ దగ్గర ఆపేసేయండి, ఈ బ్లాక్ కూడా ఆపేసేయండి. 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేసుకోండి. వెనక భాగం అనమాట ఇదంతా జుట్టు వేస్తాను. ఆంజనేయ స్వామికి వెనక భాగంలో ఇక్కడ ఇదంతా జుట్టు వస్తుంది. ఈజీగానే ఉంటుందండి. అల్లికి మాత్రం కొంచెం శ్రద్ధ పెట్టాలి. మీకు ఒకవేళ అర్థం కాలేదనుకోండి, వీడియోని వెనక్కి ముందుకి కొత్త వాళ్ళు జరుపుకోండి, మీకు అర్థమైపోద్దండి వీడియో. ఎందుకంటే కొంచెం అసలు అల్లేవాళ్ళు అండి, ఫస్టే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా పెద్ద పెద్దవి అల్లకండి. చిన్నవి 1 లేయర్ అల్లికలని ఉన్నాయి, అవి అల్లండి. ఎందుకంటే మీకు ఈజీగా వాటి మీద ఒక అల్లిక మీద గ్రిప్ వచ్చిన తర్వాత మీరు కొంచెం పెద్ద పెద్దవి అల్లుకోవచ్చు. డైరెక్ట్గా మనం ఏబిసిడీలు ఆలు నేర్చుకోకుండా మనం పుస్తకమే చదవాలంటే కష్టమైపోయింది. అందుకని మీరేం చేస్తారంటే ముందు చిన్నవి అల్లండి. మనకి దాని మీద ఓహో ఇలా ఉంటుంది బీట్ వర్క్ అనేది ఒక అవగాహన వచ్చేస్తుంది. ఇక మనం తడుముకోకుండా చక్కగా లేసుకోవచ్చు. ఏదైనా సరే చూసేసి చుట్టుకులో మనం అర్థం చేసేసుకోవచ్చు మనసుకి. ఓకే అండి, ముందు బేసిక్స్ ఉన్నాయండి మన దానిలోనూ. ముందు బేసిక్స్ నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఆంజనేయ స్వామి బొమ్మ అయిపోయిన తర్వాత అండి కుర్చీలు పెడతాను, రౌండ్ చైర్స్ పెడతాను. మన సబ్స్క్రైబరు దాదాపు 1 ఇయర్ బ్యాక్ అడిగారండి. తర్వాత మరలా మొన్న కామెంట్ చేశారు, నేను మిమ్మల్ని కుర్చీలు అడిగాను పద్మగారు అని. వారి కోసం అల్లుదామండి కుర్చీలు. ఇక్కడ కూడా 2 బీడ్స్ యాడ్ చేసేటివి మన సబ్స్క్రైబర్స్ అడిగినవేనండి. నేను సాధ్యమైనంత వరకు అల్లే విధానం షేర్ చేస్తాను. కాకపోతే బీడ్ వర్క్ కదండి, కొంచెం టైం అనేది తీసుకుంటుంది. మీకు ఇంకొకటి చెప్తున్నాను, ఇట్లా 2 బీడ్స్ కలిసి ఉన్నాయి అనుకోండి, ఎక్కించకండి మరలా. ఎందుకంటే మనకి ఇలా అయితే విడిపోతే పర్వాలేదు, ఒక్కొక్కసారి ఇలాగే ఉండిపోతాయి. 2 కలిపేసి జాయింట్ అయ్యి ఇలాంటివి ఎక్కించద్దండి. మీకు విడిపోయింది అని ఇలా అనిపించితేనే ఎక్కించుకోండి. అది కూడా ముక్కుల దగ్గరండి తెలుపు వచ్చేస్తాయి. మీరు ఇలా ఎక్కించేసేసి తర్వాత చూసుకుందామని పెట్టారనుకోండి, నెక్స్ట్ ఒకటి సిట్టింగ్ ఒకటి స్టాండింగ్లో ఉంటుంది బీట్, అది ఇబ్బంది అయిపోద్ది. ఎక్కించకండి అలా. ఇలా విడిగా మనకు ఉన్నాయి అంటేనే విడివిడి బీడ్సే ఎక్కించుకోవాలి బీట్ వర్క్లో. ఓకే అండి, అల్లుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి అబ్బా. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసాము. ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక గ్రీను ఒక బ్లాక్ ఎక్కించుకోండి. ఫస్ట్ గ్రీన్ ఎక్కించాలి, పైకి బ్లాక్ వచ్చేటట్టుగా ఎక్కించుకోండి.
ఇలా అసలు హోల్స్ అయితే బ్లాక్ కనిపించలేదండి. ఇదిగోండి ఇలా లైట్ వెళ్తున్నా అస్సలు కనిపించలే బ్లాక్ హోల్. ఇలా అండి. నెక్స్ట్ లాస్ట్ అనమాట ఈ స్టెప్లో 8 బీడ్. గ్రీన్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ ఒక కన్ను వేద్దాం. ఇక్కడ 2 గ్రీన్ ఉన్నాయి. ఫస్ట్ ఇంకొక కన్ను భాగానికి ఇంకొక బ్లాక్ ఎక్కించేద్దాం. తర్వాత ఒక గ్రీన్ ఎక్కించేసుకుందాం. ఇలా రెండో కన్ను కూడా ఎదురెదురు ఇలా రావాలి మనకి. ఒకసారి చూపిస్తానండి. పైకి పంపించేద్దాం దీన్ని. ఇలా పట్టుకోండి. ఇంకా చూసారా, ఇక్కడ ఒక గ్రీన్, ఇటు చివరన ఒక గ్రీన్ చివరికి రావాలి. ఇదొక కన్ను, ఇదొక కన్ను, 2 కళ్ళు ఆంజనేయ స్వామికి వేసేసాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ బీడ్ ఉంది కదండి, దీని దగ్గరికి పైకి తీసుకొచ్చేసేయండి నీడిల్ అనేది. ఇలా ఇక్కడ 3 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసేయండి. చూసారు కదా, ఇలా ఇది గుర్తుపెట్టేసుకోండి. గ్రీన్ బీడ్స్ ఇక్కడ బేస్ ఒకటే తీసుకోవాలి బ్లాక్. ఇదిగోండి లాగేసేస్తే మనకి ఈ 4 బీట్ ఎక్స్ట్రా వేసాం. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేసి ఇంకా ఇప్పుడు ఇక్కడికి ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేద్దాం. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడికి ఇప్పుడు జాయింట్ ఇచ్చేద్దామండి ఈ రెండిటికి. ఇంకా దీనికి దీనికి ఇలా జాయింట్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఎలా వేయాలో చూద్దాం. ఇక్కడ గ్రీన్ బీడ్ 1 బీడ్ ఉంది, కింద ఆరెంజ్ రావాలి, నెక్స్ట్ గ్రీన్ ఎక్కించుకోవాలి మిడిల్లోను. చూడండి నేను ఎలా ఎక్కిస్తున్నానో, తర్వాత వైట్ ఎక్కించుకోవాలి. ఇలా ఇదిగోండి ఇలా ఎక్కించుకోండి. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ బీడ్ ఉంది, ఆరెంజ్, గ్రీన్, వైట్ ఇలా ఎక్కించేసుకుని ఈ గ్రీన్ బీడ్లో నుంచి కొంచెం లూజ్ అనిపిస్తుంది, లాగేసేస్తే మనకి టైట్ వచ్చేస్తుంది. ఇలా ఇలా ఇక్కడ లూజ్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఒకటి లాగేసి నెక్స్ట్ ఇంకొకటి లాగేస్తే టైట్ వచ్చేస్తుంది. ఇలా నెక్స్ట్ ఈ ఆరెంజ్ బీడ్లో కూడా బయటకు వచ్చేయండి నీడిలు. ఈ గ్రీన్ బీడ్లో కూడా పైకి తీసుకెళ్ళిపోండి. ఇంకా ఇప్పుడు కలిపేద్దామండి వీటిని వీటిని. ఒక గ్రీన్ బీడ్ తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఎక్కించేసాం 1 బీడ్, 1 గ్రీన్ ఎక్కించాలి. 2 బీడ్స్ అయిపోయాయి. 3rd బీడ్ బ్లాక్ బీడ్, 4th బీడ్ ఇంకొక గ్రీన్ తీసుకోవాలి. జాయింట్ ఇచ్చేస్తున్నాం. ఇంకా ఇదిగోండి ఇక్కడ మూతి భాగం వస్తుంది, ఇది కూడా మూతి భాగం కిందకే తీసుకుంటాం. ఇప్పుడు మనం ఈ 2 గ్రీన్ బీడ్స్తో జాయింట్ అనేది రైట్ టు లెఫ్ట్ ఇచ్చేస్తాను. ఇలా ఇక్కడ వరకు ఆపుదామండి వీడియో. నెక్స్ట్ ఈ గ్రీన్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయి లూజ్ లేకుండా ఉంటుంది ఇవి. ఇలా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మీకు అర్థం కాదు ఫస్ట్ కదా, మనం మూత వేసేస్తే అర్థమైపోయింది అనమాట. ఏంటో ఒక షేప్ వచ్చింది అన్న భావన అయితే ఉంటుంది. ఇదిగోండి ఇది ఒక కన్ను, ఇది ఒక కన్ను, ఇక్కడ మూతి భాగం, ఇక్కడ బొట్టు స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ బొట్టు,
ఇక్కడ కూడా వైట్ వేసేసాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలో మరలా చూద్దాం. ఇప్పుడు మీకు చూడండి ఒక్కసారి పైన ఇలా వెనక భాగంలో బ్లాక్ బీడ్స్ 1 2 3 4 5 6 బ్లాక్ బీడ్స్ వస్తాయండి. నెక్స్ట్ 2 గ్రీన్ బీడ్స్, 1 వైట్ బీడ్, 2 గ్రీన్ బీడ్స్ ఇలా రావాలి. ఇలా వస్తే మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్తానికి అర్హత ఉన్నట్టండి. లేదు మీకు ఇలా లేదనుకోండి, ఎక్కడో తప్పు వేసినట్టు వీడియోని ఒకసారి మరలా వెనక్కి ముందుకి చెక్ చేసుకోండి. ఓకే అండి, ఇదండి ఇంకా ఈనాటి వీడియో. ఇక్కడ వరకు అయితే వేసేసాము. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ముందుకు వెళదాము. ఇప్పుడైతే వీడియో చూస్తే ఇప్పుడు అల్లినంత వరకు మనకి ఏంటో ఒక రూపం వచ్చినట్టు అనిపిస్తుందండి. కానీ నెక్స్ట్ వీడియో కూడా మనం అల్లేసేస్తే కొంత మనకు ఆంజనేయ స్వామి ఫేస్ అయితే రప్పించవచ్చు అనమాట. ఓకే అండి, ఇంతవరకు అల్లేసుకున్న తర్వాత వీడియో చివరిలో మీరు లైక్ ఇచ్చారో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి. కామెంట్ అయితే చేసేయండి. మీ కామెంట్ నాకు చాలా విలువైనది. లైక్ కానీ మీ కామెంట్ కానీ నాకు చాలా విలువైనదండి. మీకు మాకు వారధి కామెంట్. ఓకే అండి, ఇది నాటి వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. బాయ్ అండి.